ఆదికాండ గ్రంథం ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం. పదమూడవ వచనాన్ని చదువుకొని ఆ తర్వాత 17వ వచనాన్ని చదువుకుందాం. 13, 17, 18. 13, 17, 18. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయులను ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకుని వారు. 17వ వచనం చదువు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. 17. కదర్లయోమేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మధ్యకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదకును రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మాకు ప్రయోజనమయ్యా. మనుషులం మేము మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ వచనాల సారాంశం మనకు తెలుసు. అబ్రహాము గురించిన వివరాలు మనం ఇక్కడ చూస్తాం. ఎక్కడా ప్రస్తావించబడని ఒక ప్రత్యేకమైన మాట అబ్రహామును గురించి 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయుడైన అబ్రహాము అని. హెబ్రీయుడైన అబ్రహాము అనే మాట ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఇక్కడ హెబ్రీయుడైన అబ్రహాము అని ప్రస్తావించబడిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి అంటే, తను యుద్ధం చేయవలసిన అవసరత ఏర్పడింది. 14వ వచనం చూడండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఆ తర్వాత 17వ వచనంలో మనం గమనిస్తే 17వ వచనం, కదర్లాయోమేరును అతనితో కూడా ఉన్న రాజును ఓడించాడు. పైనేమో 14వ వచనములో రాజును తరిమాడు అనే మాట ఉంటుంది. ఇక్కడ రాజును ఓడించాడు అనే మాట మనం చూస్తాం. ఓడించిన తరువాత ఎక్కడికి వచ్చాడు అంటే కదా, షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు.
ఇది మనం చదువుకున్న వచనాల్లో ఉన్న సారాంశం. అబ్రహాము, ఇలా చెప్పుకుందామా, హెబ్రీయుడైన అబ్రహాము, రాజును ఓడించిన అబ్రహాము, ఆరాధించిన అబ్రహాము, రొట్టెయు ద్రాక్షారసం అనే మాట కనబడుతుంది కదా, మెల్కీసెదకు తీసుకుని వచ్చాడు. ఆరాధించిన అబ్రహాము, ఆశీర్వదించబడిన అబ్రహాం. ఇలా మనం దాన్ని షార్ట్ చేసుకుంటే, క్లుప్తంగా మనం 4 మాటల్లో మనం తీసుకొని మనం ధ్యానించుకుంటే ప్రయోజనం. మొదట హెబ్రీయుడైన అబ్రహాము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయుడైన అబ్రహాము అని మొట్టమొదట అబ్రహామును గురించే ప్రస్తావించబడింది. అంతకుముందు ఎక్కడా కూడా హెబ్రీయుడు అనే మాట ఎవరికి ఆపాదించబడలేదు. హెబ్రీయుడు అంటే అర్థం మనకు తెలుసు కదా, ఏంటి? దాటబడిన వారు అని. సహజంగా ఎక్కడసార్లు ఏం దాటారు వారు అంటే, గబక్కన మనం చెప్పేది ఎర్ర సముద్రం దాటారని కదా. ఏం దాటారంటే మనకు గుర్తొచ్చేది ఎర్ర సముద్రమే. ఎర్ర సముద్రం దాటి వచ్చారండి. ఎర్ర సముద్రం దాటింది నిర్గమకాండంలో కదండి. నిర్గమకాండం 14-15 అధ్యాయాల్లో ఎర్ర సముద్రం దాటారు. హెబ్రీయుడు అనే పేరు ఎప్పుడు వచ్చింది? అది అబ్రహామును బట్టి వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకు. ఇది గమనించాలి. హెబ్రీయుడు అని మొట్టమొదట పిలువబడిన వాడు అబ్రహాం. హెబ్రీయుడు అంటే దాటబడిన వాడు అని అర్థం, దాంట్లో సందేహం ఏమీ లేదు. కానీ ఎర్ర సముద్రాన్ని దాటిన అనుభవాన్ని గురించి కాదు ఇక్కడ ప్రస్తావించింది. హెబ్రీయులు అంటే దాటబడే అనుభవం కలిగిన వాడు అని అర్థం. ఏం దాటి వచ్చాడు అబ్రహాము అని మనం గమనిస్తే 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏం దాటి వచ్చాడు అబ్రహాము అంటే 2వ వచనం, మొదటి వచనం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశము ఆశీర్వదించబడిన అబ్రహాముతో ఆశీర్వాదాల వెల్లువ, ఆశీర్వాదాలను గురించి అబ్రహాముతో అనేక సార్లు ప్రస్తావించాడు కదండి. ఆశీర్వదించి 1, 2, 3, 4, 5 సార్లు 2-3 వచనాల్లో ఆశీర్వాదము యొక్క ప్రస్తావన మనం చూస్తాం. ఎప్పుడు ఆశీర్వదిస్తాను అన్నాడు అంటే కదండి, నేను నీకు చూపించు దేశము యొద్దకు వెళ్ళాలి, నీవు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి రావాలి, నీ బంధువులను విడిచిపెట్టి రావాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రావాలి. ఈ 3 పరిస్థితులు నీవు దాటగలిగితే అక్కడ సొంత ఊరు వదిలిపెట్టి మనం కూడా వెళ్ళాలని కాదు, అక్షరార్థం కాదు. మనం కూడా మన బంధువులను, రక్త సంబంధికులను విడిచిపెట్టి వెళ్ళాలని కాదు. అబ్రహాం అయితే ఆ రోజు అదే చేశాడు. కానీ ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు ఆటంకముగా ఉండే పరిస్థితుల్లో నుండి మనం వాటిని విడిపించుకొని ముందుకు సాగాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించబడినవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కు లాగేవిగా, మన ఆత్మీయంగా మనం ఎదగకుండా చేయడానికి అనేక విధాలుగా ఇక్కడ ప్రస్తావించబడిన పరిస్థితులు ఉంటాయి. అందుకే వాటిని జయించాలి. నిజముగా వాటిని జయించిన వాడు అబ్రహాం, విజయవీరుడు. వాటన్నిటినీ దాటి వచ్చాడు. అంత మాత్రమే కాదు, యూఫ్రటీసు నదీ తీరమున 7వ అధ్యాయం అపోస్తుల కార్యములో పౌలు ప్రసంగిస్తూ చెప్పిన మాట, స్టెఫను ప్రసంగిస్తూ అక్కడ కూడా అన్నాడు, అబ్రహామును గురించి ప్రస్తావించాడు. 7వ అధ్యాయం చూడండి. స్టెఫను ప్రసంగములో 7వ అధ్యాయం మొదటి వచ్చు. ప్రధాన యాజకుని ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, నేను చదువుతాను. సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు
మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించుబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ 2 సందర్భాలు మనం చూస్తాం. ఇది హారానులో 12వ అధ్యాయంలో మనం చదివితే హారానులో నుండి పిలిచిన సందర్భం కనబడుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ కాల్, 2వ పిలుపు అబ్రహాము. ఇది మొదటి పిలుపు కాదు కదండి. చూడండి, పై వచనాలు మనం గమనిస్తే హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరనే మాట 11:31లో హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు అనే మాట. తేరాహు హారానులో చనిపోయాడు తండ్రి. చనిపోయిన తర్వాత మరలా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అంతకుముందు ఎప్పుడు పిలిచాడు? ఇది 2వసారి పిలవడం 12వ అధ్యాయంలో. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రస్తావిస్తున్న పిలుపు మొదటి పిలుపు. దట్ ఈస్ ద ఫస్ట్ కాల్ ఆఫ్ అబ్రహాం. అది మొదటి పిలుపు కదండి. అది ఎప్పుడంట? హారానులో కాపురం ఉండక మునుపు అన్నాడు. 12వ అధ్యాయంలో హారానులో కాపురం ఉన్న అబ్రహామును పిలిచాడు. హారానులో కాపురం ఉండక ముందు కూడా ఒకసారి పిలిచాడు. అప్పుడు కూడా పిలిచాడు ఏమని? అదే మాట కదండి, తండ్రులారా స్వజనమును విడిచి నీ దేశమును స్వజనమును విడిచి బయలుదేరి రావాలి నేను నీకు చూపించే దేశానికి. కాబట్టి ఆ మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగినవాడు అబ్రహాము. ఆ పిలుపు మేరకు అబ్రహాము వాటన్నిటినీ దాటి వచ్చాడు. కాబట్టి దేవుని కొరకు ముందుకు సాగే పరిస్థితుల్లో ఏవైతే మనకు ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటినీ దేవుని యొక్క మాట మేరకు మనము దాటి ముందుకు రాగలిగితే మనమే హెబ్రీయులము. దాటిన అనుభవం, దాటబడిన అనుభవం అబ్రహాములో మనం చూస్తాం. అందుకే 14వ అధ్యాయం 13వ వచనంలో హెబ్రీయుడైన అబ్రహాము అనే మాట ప్రస్తావించబడింది. అంత మాత్రమే కాదు, దాటి ముందుకు సాగుతూ ఉండగా అబ్రహాము విశ్వాసయాత్ర ప్రారంభమైంది. అబ్రహాము విశ్వాసయాత్ర ప్రారంభమై ముందుకు సాగుతూ ఉండగా యుద్ధాలు చేయవలసిన అవసరత అబ్రహాము జీవితంలో ఏర్పడింది. అబ్రహాము ఏం చేశాడు అంటే, తన చుట్టూ శత్రు రాజులు ఉన్నారు, తన చుట్టూ దేవుని ఎరుగని రాజులు ఉన్నారు, దేవుని మహిమను ఎరుగని వారు, దేవుని ఔన్నత్యాన్ని ఎరుగని వారు. అలాంటి వారు తన చుట్టూ ఉండి తను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండగా తన ఆత్మీయ జీవితం ముందుకు సాగాలి అంటే, తను విజయవంతుడుగా ముందుకు సాగాలి అంటే, ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ విక్టోరియస్ లైఫ్ కదండి. విజయవంతమైన జీవితమే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే దానికి అర్థం ఏంటి అంటే విజయవంతమైన జీవితం. ఓటమిలో పడిపోయిన స్థితిలో సాగేది క్రైస్తవ జీవితం ఎప్పుడు కాదు. క్రైస్తవ జీవితం మనము విజయులుగా విక్టోరియస్ లైఫ్ లేదా విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలి అనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ రాజును ఓడించాడు అనే మాట మనం చూస్తున్నాం కదండి. అబ్రహాము రాజులను ఓడించాడు అనే మాట. రాజులు అనేది కూడా తీసి పక్కన పెడదాం. మీరు ఇప్పుడు షార్ట్ చేయండి ఆ పదాన్ని. అబ్రహాము ఏం చేశాడు? ఓడించాడు అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాము ఓడించాడు, రాజులను తరిమి కొట్టాడు. రాజుల చేతిలో అబ్రహాము చిక్కలేదు, అబ్రహాము ఓడిపోయలేదు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో ఓడిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. అబ్రహాము జీవితంలో ఓడిపోయిన సందర్భం అంతకుముందు ఉంది. ఎక్కడ? 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనం నుండి ఎన్నో వచనం దాకండి? 20వ వచనం దాకా. 10వ వచనం నుండి 20వ వచనం దాకా ఎన్ని వచనాలు మొత్తం? 10 అని చెబుతారు అనుకున్నాను నేను. 11 వచనాలు కదా. ఈ 11 వచనాల్లో అబ్రహాము ఓటమి కనబడుతుంది. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళిన సందర్భం కనబడుతుంది. అబ్రహాము అపజయాన్ని ఎదుర్కొన్నాడు తమ జీవితంలో. విజయవంతమైన క్రైస్తవ జీవితముగా దాటబడిన అనుభవం కలిగిన వాడు అబ్రహాము. అలాగూ ముందుకు సాగవలసిన అబ్రహాము దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. 7వ వచనానికి వచ్చేళ్ళకి బలిపీఠం కట్టాడు. 8వ వచనంలో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. తర్వాత 10 చదవండి.
అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. చాలు. ఇది అబ్రహాము జీవితములో మొదటి ఓటమి అని మనం చూస్తాం. మొదటి ఓటమి, అదే ఆఖరి ఓటమి కూడా. అబ్రహాము జీవితంలో ఏదైనా మచ్చ ఉంది అంటే, ఒక ఓటమి ఉంది అంటే అది ఈ ఐగుప్తుకు వెళ్ళిన అనుభవాన్ని చూపిస్తూ ఉంది. ఐగుప్తుకు వెళ్ళాడు అనే మాట మనం చూస్తున్నాం. ఐగుప్తుకు వెళ్ళినందువలన అబ్రహాము జీవితము ఎంతో భారభరితమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్రహాముతో అయిపోలేదు ఆ పరిస్థితులు. అది నేటికి దేశంలో ప్రపంచ యుద్ధాలకు కారణమైన అంశం కూడా ఇదే. ఆ రోజు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళకపోతే ఈరోజు యుద్ధాలు ఉండేవి కాదు. ప్రపంచంలో ఎక్కువ శాతం కదండి అబ్రహాము సంతతి వారే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్, ఇరాక్ కదండి, ఇస్రాయేల్ దేశాలు, అరబ్ కంట్రీస్, ఇవన్నీ కూడా అబ్రహాము సంతతిలో నుండి వచ్చిన వారే. వారి మధ్య నేటికి ఆ భయంకరమైన యుద్ధ పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి అంటే అబ్రహాము చేసిన ఈ తప్పిదమే. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు అనే మాట మనం చూసాం. ఐగుప్తుకు వెళ్ళి ఏం చేశాడో 14వ వచనం, ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతిని చూచిరి. ఆ తర్వాత ఐగుప్తు నుండి వస్తూ ఏం తీసుకొని వచ్చాడు? ఎవరిని తీసుకొని వచ్చాడు? హాగర్ను తీసుకొని వచ్చాడు. ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు శారాతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు హాగర్ను తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. శారానే కల్పించింది అది. ఏది కూడా దేవుడు ఎప్పుడు కూడా అక్రమాన్ని ఎప్పుడు కూడా అది విస్తరించడానికి ఇష్టపడడం, అది తుంచివేయాలి అనేది దేవుని ఉద్దేశం. శారాను తీసుకొని హాగర్ను వెంటబట్టుకొని వచ్చాడు. ఆ ఐగుప్తు నుండి హాగర్ను తీసుకురావడమే నేటి ప్రపంచ యుద్ధాలకు కారణం. అక్కడి నుండే జనాంగాలు, యూదులు కదండి, ఆ యూదేతరులు చుట్టూ ఉన్నవారు వ్యతిరేకులుగా మారిపోవడానికి, ఇస్సాకు సంతతికి, ఇష్మాయేలు సంతతికి వైరం కలగడం ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. అప్పుడు 10వ వచనం నుండి 20వ వచనాల వరకు అబ్రహాము ఓటమిని మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుందాం. అబ్రహాము ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అబ్రహాము ఎలాగూ పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఓటమిలో ఎలాంటి పరిస్థితులు అబ్రహాము ఎదుర్కొన్నాడు అంటే అబ్రహాముకు అవమానం ప్రారంభమైంది కదండి. ఘనత కోల్పోయాడు. అబ్రహామును మొదట ఐగుప్తు దేశంలో ప్రవేశించినప్పుడు మొదట కనపరిచారు. ఆ తరువాత అవమానకరమైన పరిస్థితుల్లో అబ్రహాము ఐగుప్తులో నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఎంత భయంకరమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇలాగ అని ఉండొచ్చు, మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి మా దేశాన్ని వదిలిపెట్టి మర్యాదగా వెళ్ళిపో. ఇది గౌరవమా? నేను నీకు చూపించు దేశానికి నిన్ను తీసుకొని వెళ్తాను. అబ్రహాము ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ అగౌరవం ఉందో అర్థం చేసుకోలేకపోయాడు. ఐగుప్తులోకి వెళ్ళిన అబ్రహామును మనం చూస్తున్నాం. ఇది మనకు ఒక పాఠం కావాలి. మనం కూడా ఐగుప్తులో నుండి వచ్చిన వారమే. ఐగుప్తు అనగా చీకటి లేదా పాపమునకు సంకేతంగా ఉంది. కాబట్టి ఒకప్పుడు మనం కూడా ఐగుప్తు అనుభవంలో ఉన్నాం. ఐగుప్తు అనుభవంలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు తన అమూల్యమైన రక్తము ద్వారా. అలనాడు ఐగుప్తులో నుండి విడిపించిన ఇశ్రాయేలును గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచిస్తే మనలను మన ప్రభువైన యేసుక్రీస్తే దేవాతి దేవుడే ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చి మన కొరకు గొర్రెపిల్లగా కలువరి శిలువలో వధించబడి మనలను ఐగుప్తు అనుభవంలో నుండి మనల్ని విడిపించి తీసుకొని వచ్చాడు. మన పక్షాన ఆయనే యుద్ధం చేశాడు. మన పక్షాన మనల్ని గెలిపించాడు. మనల్ని విడిపించి ఐగుప్తుల నుండి మనల్ని తీసుకొని వచ్చాడు. కానీ దేవుని నమ్మిన పిల్లలమైన మనం అనేక సార్లు అనేక పరిస్థితుల్లో ఐగుప్తులోకి వెళుతున్న పరిస్థితులు మనలో ఉన్నాయేమో ఆలోచన చేసుకోవాలి. ఐగుప్తు అనుభవం మనలో ఉండకూడదు. ఐగుప్తులో నుండి మనం బయటికి వచ్చిన వారంగా ఉండాలి. మరలా ఐగుప్తులోనికి వెళ్ళే అనుభవాలు ఉండకూడదు. అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కరువు వచ్చింది, అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళాడు.
వాస్తవానికి కరువు వచ్చినప్పుడు పిలిచిన దేవుడు నేను ఒక దేశాన్ని ఇస్తాను, ఏ దేశాన్ని ఇవ్వబోతున్నాను నేను చెబుతాను, నువ్వు అక్కడికి బయలుదేరు, నీ తండ్రి నుండి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరు అన్నప్పుడు వెళుతూ ఉండగా మధ్యలో కరువు వచ్చింది. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా ఐగుప్తులోకి వెళ్ళకూడదు. మనం దేవుణ్ణి అడగాలి. అక్కడ నిలబడి అబ్రహాము ఇలా చేసుంటే బాగుండేది అనిపించేది కదండి. అబ్రహాము అక్కడ నిలబడి, అయ్యా మరి నేనున్న స్థలములో కరువు వచ్చింది, మరి నన్ను ఎటు సాగమంటావు ముందుకి? నువ్వే కదా నన్ను పిలిచింది. తండ్రి ఇంటి నుండి వేరు చేసిన వాడవు, బంధువుల నుండి ప్రత్యేకపరిచిన వాడవు, నన్ను తీసుకొని నడిపిస్తున్న వాడవు, ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడవు కదా నీవు. నా ఆశీర్వాదానికి కారణభూతుడవు నీవే కదయ్యా. మరి ఎలాగు నా ప్రయాణం ఎలాగు, నేను ఎలాగూ వెళ్ళాలి అని దేవుని యొద్ద విచారణ చేయవలసిన వాడు అబ్రహాము. విచారించకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాడు. ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు అవమానము ఎదురయ్యింది, అబద్ధమాడాల్సి వచ్చింది కదండి. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఒకటి అవమానం వచ్చింది అబ్రహాముకి, రెండవది అబద్ధమాడవలసిన పరిస్థితులు ఐగుప్తులో అబ్రహాము ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెనుకబడిన పరిస్థితులు ఎలాగుంటాయి అంటే, ఒక క్రైస్తవుడు వెనుకబడితే పరిస్థితులు ఎలాగుంటాయి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. అబ్రహాము వెనుకబడినందువల్ల అది రెండు జనాంగాల మధ్య యుద్ధంగా మారింది. నేటికి చల్లారని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక వ్యక్తి దిగజారిపోవడం, ఆత్మీయ జీవితంలో వెనకంజ వేయటం, ఇదే పరిస్థితి తన కుమారుడైన ఇస్సాకు కూడా వచ్చింది. చూడండి, అదే ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయానికి రండి, మొదటి వచనం చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. ఇది ఎవరి దినాల్లో? ఇది ఇస్సాకు దినాల్లో. అబ్రహాము లేనప్పటికీ ఇస్సాకు దినాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళి, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన ఈ దేశమందు నిలిచి ఉండము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములను నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. ఇక్కడ ఆశీర్వదించబడిన ఇస్సాకును మనం చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడంటే, దేవుడే అంటున్నాడు, ఓ ఇస్సాకు, నీ తండ్రి చేసిన పొరపాటు నువ్వు చెయ్యొద్దు. నీ తండ్రి ఇక్కడే పొరపాటు చేశాడు. కరువు వచ్చినప్పుడు తన సొంత చిత్తాన్ని, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాడు. నన్ను అడగలేదు, నన్ను సంప్రదించలేదు, నా చిత్తమేంటో ఎరగలేదు, ఎరగకుండానే ముందుకు వెళ్ళాడు. అలాంటి పని నువ్వు చెయ్యొద్దు. నీవెక్కడైతే నిలిచి ఉన్నావో అక్కడే నిలిచి ఉండు. అక్కడ నిలిచి ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మొదట అబ్రహామును నీవు లేచి వస్తే ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు నీవు నిలిచి ఉంటే ఆశీర్వది. ఎక్కడి నుండి అయితే మనము వచ్చేసామో, మన పాత బ్రతుకు కావచ్చు, మన పాత జీవితం కావచ్చు, అక్కడి నుండి మనం రావాలి. వచ్చేది ఎక్కడికి? దేవుని సన్నిధికి రావాలి. అక్కడ మనము నిలిచి ఉండాలి. అక్కడ మనము నిలిచి ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు. అక్కడ నుండి బయలుదేరి వస్తే ఆశీర్వదిస్తాడు. ఇక్కడ నిలిచి ఉండాలి అంటున్నాడు. అదే ఇస్సాకుతో చెప్తున్నాడు, నీవు అక్కడనే నిలిచి ఉండుము, నీ తండ్రి చేసినట్టు. పైన మాట ప్రస్తావించాడు కదా, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. ఒకవేళ నేను అంటాను, ఇక్కడ ఇస్సాకుతో దేవుడు నేరుగా కరువు వచ్చినప్పుడు తను జోక్యం చేసుకొని, ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే నిలిచి ఉండు అని ఇస్సాకు చెప్పాడు. అబ్రహాముకు కూడా చెప్పుంటాడా? చెప్పుండడా? చెప్పే ఉంటాడు అనే పదం అది ఎటైనా తిరగొచ్చు. ఖచ్చితంగా చెప్పండి, చెప్పే ఉండొచ్చు అంటే అటైనా ఇటైనా పర్లేదు అన్నట్టుంది కదా.
చెప్పినట్టు రాయలేదు కదా. ఇంకొక రకంగా అడుగుతాను, అసలు అబ్రహాం అడుగుంటాడా? నేను అనుకుంటాను అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కూడా, అబ్రహాము అదే పరిస్థితి వచ్చాయి ఇద్దరికి, ఒకటే పరిస్థితి వచ్చింది. కానీ ఒక సందర్భములో దేవుడు జోక్యం చేసుకొని నీవు ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ మొదటి సందర్భములో దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. ఎందుకు అంటే అబ్రహాము అడిగితే కదా చెప్పడానికి. అబ్రహాముకి దేవునికి అట్ ప్రజెంట్ ఆ పరిస్థితుల్లో అక్కడ కమ్యూనికేషన్ లేదు. మీరు బాగా గమనించండి, హారానులో కాపురం ఉండక మునుపు యెహోషువ గ్రంథంలో ప్రస్తావించబడింది యూఫ్రటీసు నదీ తీరమున ఉన్నప్పుడు అంటాడు. అదే స్టెఫెను ప్రస్తావించాడు. అప్పుడు పిలిచినప్పుడు అందరిని వదిలిపెట్టి రమ్మన్నాడా, ఎంట పెట్టుకొని రమ్మన్నాడా? తండ్రి ఇంటిని వదిలిపెట్టాయా బాబు అన్నాడు. కానీ ఎవరిని ఎంట పెట్టుకొచ్చాడు? ఫస్ట్ తండ్రినే ఎంట పెట్టుకొని వచ్చాడు. తండ్రినే ఎంట పెట్టుకొని వచ్చాడు. అక్కడ మనం గమనిస్తే తేరాహు భూ సంబంధి అనే మాట ఉంటుంది, ఆత్మ సంబంధి కాదు. తేరాహు అనే మాటకు భూ సంబంధి. కిందకు చూసేవాడు. అబ్రహామును దేవుడు పిలిచింది పైకి చూడడానికి. ఎబ్రీ పత్రికలు అంటాడుగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకు, ఆ పునాదులు గల పట్టణం వైపు చూడాలని అబ్రహామును దేవుడు పిలిస్తే ఎవరిని ఎంట పెట్టుకొచ్చేవాడు? వదిలిపెట్టి రమ్మన్న వాడిని ఎంట పెట్టుకొని వస్తాడు. తండ్రినే వెంట పెట్టుకొని వచ్చాడు. దేవుడు మాట్లాడలేదు అబ్రహాముతో, మౌనం వహించాడు. ఎప్పుడు దాకా? ఆ తండ్రిని దేవుడు లేపేసేదాకా. అంతేగా, డైరెక్ట్ స్పీచ్ చెప్పంటే అంతే కదా. ఎప్పుడు దాకా మాట్లాడలేదు? ఆ తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు? మళ్ళా తేరాహు చనిపోయినా. తేరాహుని తీసేసింది ఎవరు? దేవుడు. తేరాహును వెంట పెట్టుకొని వస్తున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళే వారితో కొన్నిసార్లు ఆయన మౌనం వహిస్తాడు. ఆ మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో తర్వాత తెలుసుద్ది. ఆయన మౌనంగానే ఉన్నాళ్లే అనుకుంటాం మనం అనేక సార్లు. మన విశ్వాస జీవితములో, ఆత్మీయ జీవితములో ఏవో కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నాడుగా. ఏదో అతిక్రమాలు మనలో ఉన్నప్పటికీ ఆయన ఊరికనే ఉన్నాడుగా. ఏం చేయలేదుగా ఈ సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా నాకు ఆయుష్ ఇచ్చాడుగా. దేవునికి విరోధంగా మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం ఎంత భయంకరంగా తర్వాత రిజల్ట్ కనబడుద్దో అప్పుడు తెలుసుద్ది ఆ మౌనం వెనక ఎంత భయంకరంగా ఉంటుందా. దేవుని మౌనం చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. అక్కడికక్కడికే ఏదో ఒకటి తీర్పు తీర్చేస్తే పోద్ది. అననీయ సప్యరాల్లాగా కదా. ప్రభువా కాజేయి, ప్రభువా అననీయ సప్యరాలను ఎత్తేసావు కదా, ఎత్తే ఈ టెన్షన్ మేము తట్టుకోలేము. మౌనంగా ఉండడం దేవుడు సహించడం, దేవుడు మౌనంగా ఉండడం, మన మీద యాక్షన్ తీసుకోకపోవడం, దట్ ఇస్ నాట్ జోక్. తరువాత ఎలాగుంటుంది? అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది, అత్యంత భయంకరంగా ఉంటుంది దేవుని మౌనం వీడాడంటే. ఇక్కడ కూడా దేవుడు మౌనం వహించాడు. బయలుదేరి నాన్న, బయలుదేరి అన్నాడు వాళ్ళ నాన్ని. దేవుడు కాముగానే ఉంటాడులే, ప్రేమామయుడు, బయలుదేరి అన్నాడు. బయలుదేరనిచ్చాడు. తర్వాత చూపించాడు ఆయన ప్రభావం. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందాను. తేరాహు చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు మౌనం వీడి అబ్రహాముతో మాట్లాడు. అబ్రహాము, మరలా రెండోసారి చెప్తున్నాను, విను జాగ్రత్తగా. ఏం చెప్పాడు?
నీవు లేచి, మొదట పిలుపులో ఏదైతే చెప్పాడు అదే చెప్తున్నాడు. మరలా ఆయన డైలాగులో మార్పు ఉండదు, ఆయన మాటలో మార్పు ఉండదు. మనల్ని బట్టి ఆయన అడ్జస్ట్ చేసుకోడు. మరలా అదే చెప్తున్నాడు, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి లేచిరా. మళ్ళీ ఎవరిని ఎంట పెట్టుకొచ్చాడు. రెండోసారి లోతును వెంట పెట్టుకొచ్చినాక ఈ అవమానాన్ని భరించాల్సి వచ్చింది. లోతును వెంట పెట్టుకొని వచ్చినందువల్ల ఈ అవమానాన్ని భరించాల్సి వచ్చింది. నేను అనుకుంటాను, అబ్రహాముతో దేవుడు మాట్లాడకపోవటానికి కరువు వచ్చినప్పుడు నాయనా పోవద్దయ్యా అబ్రహాం అని ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకుతో చెప్పడానికి, అబ్రహాంతో చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అబ్రహాం పక్కన లోతు ఉన్నాడు, ఇస్సాకు పక్కన దేవుడు వద్దన్న వాళ్ళు ఎవరు లేరు. దేవుడు వద్దన్నది మన జీవితంలో, దేవుడు వద్దన్నది మన కుటుంబంలో ఉంటే ఆయన మౌనం వహిస్తాడు. ఆ మౌనం వీడిన తర్వాత భయంకరంగా ఉంటుంది రిజల్ట్. మౌనంగా ఉన్నాళ్లే అనుకుంటే చాలా పొరపాటు. మరలా అదే తప్పు చేశాడు అబ్రహాము. ఆ తర్వాత దేవుడు మాట్లాడలేదు, మౌనం వహించాడు. ఎప్పుడు దాకా మాట్లాడలేదు? చూడండి 11వ వచనానికి రండి. 13-11. మూసేశారా ఏంది బైబిల్ అప్పుడే? మరి ఇప్పుడు శబ్దం వస్తుంది, చదువు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానాన్ని పట్టణం ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషుల దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచి వేరైపోయిన తరువాత, కంటిన్యూ చదివండి ఇప్పుడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? వేరైపోయిన తరువాత, వేరు చేసుకున్న తరువాత, తను తాను ప్రత్యేకపరుచుకున్న తరువాత, సెల్ఫ్ కంట్రోల్, తను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు వద్దన్నవన్నీ వేరు చేసుకున్నాడు. దేవునికి ఇష్టమైందే తనతో ఉండాలి అనుకున్నాడు. దేవునికి ఇష్టము కానిది కఠినంగానే వదిలేశాడు, వేరు చేసుకున్నాడు. ఇప్పుడు లోతు అనుకున్నాడు, మౌనంగానే ఉన్నాడులే, అబ్రహామును వదిలిపెట్టిపోతున్నా. ఎక్కడికి చేరాడు? దుష్టులు పాపులు ఉన్న స్థలానికి వెళ్ళినా దేవుడు మౌనంగానే ఉన్నాడులే అనుకున్నాడు. ఒకరోజు లోతు విషయంలో దేవుని మౌనం వీడింది. ఏమైంది? కుటుంబం అడ్రస్ ఉందా? కుటుంబానికి కేరఫ్ ఉందా? అడ్రస్ లేదండి. అందుకే ఇస్సాకి నీవెక్కడనే నిలిచి, సెక్యూర్డ్ ప్లేస్, దేవుని సన్నిధి, నీవెక్కడే ఉండు. ఎక్కడైతే బలిపీఠం కట్టావో ఆ బలిపీఠము యొద్దే ఉండు. అక్కడే ఉండవలసిన వాడు అబ్రహాము. లోతు తను కూడా తను కోరుకున్న స్థలం మంచిది కాదు, విడిపోవడం దేవుని చిత్తమే, కానీ తను ఏర్పాటు చేసుకున్న స్థలం మంచిది కాదు. ఇలాగూ అబ్రహాము జీవితములో ఓటమి మనం చూస్తాం. ఓడిపోయిన పరిస్థితులు, ఓడిపోయిన స్థితిలో ఉన్న అబ్రహాము. ఇప్పుడు రండి 13వ అధ్యాయానికి రాగానే ఓడిపోయిన అబ్రహాము కదండి. 12వ అధ్యాయంలో ఓడిపోయిన అబ్రహాం, 13వ అధ్యాయంకి వచ్చేలోకే గెలిచిన అబ్రహాము కదండి. గెలిచిన అబ్రహామును చూస్తాం. ఓడిపోయి అలాగే ఓటమిలో ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు ప్రియులారా. ఓడిపోయిన స్థితిలోనే మనం, పడిపోయిన స్థితిలోనే ఉండాలని దేవుడి ఉద్దేశం కాదు. అందుకే ఆయన ఈ లోకానికి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. సమరయ యెరూషలేము నుండి యెరికోకి వెళుతున్న దొంగల చేతిలో చిక్కిన వానితో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఈ మంచి సమరయుడు ఎక్కడికి వచ్చాడంట? తాను పడి ఉన్న చోటికి
వచ్చాడనే మాట ఉంటుంది. మంచి సమరయుడు కొన ప్రాణముతో ఉన్నవాడు అక్కడ ఒక చక్కటి మాట, పడి ఉన్న చోటికి వచ్చాడు. పడిపోయిన స్థితిలో ఉండాలనేది దేవుని చిత్తం కాదు. విశ్వాస జీవితములో రక్షించబడిన తర్వాత, దేవుని పిల్లలమైన తర్వాత అనేక సార్లు మన విశ్వాస జీవితములో ఓటములు ఎదుర్కొనే సందర్భాలు లేకపోలేదు, ఓడిపోయిన సందర్భాలు. ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ముందుకు సాగలేక ఎన్నో విభాగాల్లో దేవుని ఆజ్ఞలు మీరిన సందర్భాలు, ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో కూడా. కానీ దేవుని చిత్తం అక్కడే ఉండడం కాదండి. ఏం చేయాలి? రీకన్స్ట్రక్ట్, మరలా తిరిగి మనం కట్టుకోవాలి. అక్కడి నుంచి మనం లేవాలి. లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పడద్రోయబడిన స్థితిలో ఉండడానికి కాదు. అబ్రహాము, ఓడిపోయిన అబ్రహామును చూస్తాం 12వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో ఓడించిన అబ్రహామును చూస్తాం కదండి. ఓడిపోయిన అబ్రహాము, ప్రాస కోసం చెప్పా, ఓడిపోయిన అబ్రహాము, ఓడించిన అబ్రహాము. తన చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, దేవుని కొరకు ముందుకు సాగలేనటువంటి ఏ పరిస్థితులు అయితే ఆటంకంగా వచ్చాయో వాటన్నిటినీ ఓడించిన వాడుగా కనబడుతున్నాడు అబ్రహాము. తన వెనకంజ వేసే విధానం కానీ, ఏ కారణాలను బట్టి తను వెనకబడుతున్నాడో వాటిని ఓడించగలిగిన వాడై ఉండాలి. ఓడించడమే క్రైస్తవ జీవితం యొక్క డెస్టినేషన్, గమ్యం. ఓడించే వారంగా ఉండాలి. ఓడించడానికి కావలసిన శక్తి ఆయన ఇస్తాడు మనకి. యుద్ధం చేయడానికి నీవు నిలబడగలిగితే, ఆత్మీయ జీవితములో శరీర సంబంధమైన వాటి మీద నీవు యుద్ధం చేయడానికి నిలబడగలిగితే గెలిచే శక్తి ఆయన ఇస్తాడు. వాటిని ఓడించే శక్తి మనకు లేదు, మనమైతే ఓడిపోతాం. కానీ ఆయన మనలను ఓటమి నుండి తప్పించేవాడుగా, శత్రువును ఓడించే శక్తిని మనకిస్తాడు. వాస్తవానికి గొల్యాతును ఓడించే శక్తి దావీదుకుందా? గొల్యాతును ఓడించే శక్తి దావీదుకి ఎంత మాత్రం లేదు. కానీ జయించాడు, ఓడించాడు గొల్యాతుని. ఎవరిచ్చారా బలం? యుద్ధము యెహోవాదే అన్నప్పుడు ఓడించగలిగాడు దావీదు. మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నామా? ఓడించగలుగుతున్నామా? ఓడిపోదామా? ఓడిద్దామా అనేది మన నినాదం కావాలి. ఓడిపోతున్నామేమో శరీర సంబంధమైన విషయాల్లో, సాతాను సంబంధమైన విషయాల్లో, అనేక రకాల పరిస్థితుల గుండా మన కుటుంబాలుగా వెళుతున్నాం. ఎక్కడ మన ఓటమో దాన్ని కనిపెడదాం. అక్కడ నుండి తిరిగి లేవాలి. ఓడిపోయిన స్థలంలో నుండి తిరిగి లేవాలి. ఎక్కడో పడిపోయి ఎక్కడో ఎత్తుక్కుంటే ప్రయోజనం ఏంటి? ఒక చిన్న పిల్లవాడు రాత్రి 7-8 గంటలప్పుడు చీకట్లో ఒక స్ట్రీట్ లైట్ ఎదురుగా, స్ట్రీట్ లైట్ కింద అంతా చీకటిగా ఉంది, పల్లెటూరు, వీధి దీపాలు ఉన్నాయి, వీధి లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైటు, దాని కింద కూర్చొని పాపం వెతుకుతూ ఉన్నాడు ఒక చిన్న పిల్లవాడు. వెతుకుతూ ఉండగా చీకట్లో ఎవరో పిల్లోడు ఇక్కడ ఏం బారేసుకున్నాడు, వెతుకుతూ ఉన్నాడు అని చెప్పి ఒక పెద్ద ఆయన అటు నుంచి పోతా, ఏంద్రా అబ్బాయి ఏం పోయింది అన్నాడు. అంకుల్ నాది ఉంగరం పోయింది అన్నాడు. ఉంగరం పోయిందా అన్నాడు. ఏం ఉంగరం రాదు? బంగారపు ఉంగరం అంకుల్ అన్నాడు. ఊరి ఈ పెద్ద ఆయన పాపం ఉంగరం పోయింది అంటున్నాడు. చిన్నపిల్లోడు, వీళ్ళ ఇంటికాడ కొడతారు ఇంటి అనవసరం కానీ జాలి కలిగి ఆయన సైకిల్ ఆపి ఎక్కడ పోయిందిరా చెప్పురా అంటే ఇక్కడ ఆయన కూడా ఎతకటం మొదలుపెట్టాడు. పాపం పిల్లోడు ఉంగరం పోగొట్టుకున్నాడని అరగంట సేపు అంతా ఎతికాడు, ఏం దొరకలేదు. రేయ్ ఏందిరా నిజమేనా ఉంగరం పోయింది? ఆ ఉంగరం పోయింది నిజమేనా అంకుల్ అన్నాడు. అసలు ఎక్కడ పడిపోయిందిరా నీ ఉంగరం కరెక్ట్గా చెప్పురా అన్నాడు. అంటే ఆ ప్లేస్ ఐడెంటిఫై చేస్తే అక్కడ ఎతుకుతావు ఇంకెందుకని. మా ఉంగరం ఏడ కాదు అంకుల్, మా ఇంటికాడ పోయింది అన్నాడు. ఏడపోయిందంట? ఇంటికాడ పోయిందంట. మరి ఇంటికాడ పోతే ఏడెందుకు ఎతుకుతున్నా? ఇంటికాడ లైట్ లేదు అంకుల్, మా ఇంటికాడ ఏడు లైట్ ఉందని ఎతుకుతున్నా అన్నాడంట. ఏంటంట? ఉంగరం పోయిందేమో ఇంటికాడ, చీకట్లో పోగొట్టుకున్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు?
వాడి లాజిక్ బాగానే ఉంది. చీకట్లో పోయింది అంకుల్ ఉంగరం, అందుకే లైట్లో వెతుకుతున్నాను అన్నాడు. కానీ పోగొట్టుకున్న స్థలం మాత్రం అది. అనేక సార్లు మనం ఓడిపోయిన స్థలం దగ్గరకు రాకుండా, ఎక్కడ ఓడిపోయామో అక్కడకు రాకుండా ఏదేదో మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. దేవుణ్ణి ఏదో ఒక విధంగా మేనేజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఏదో ఒక విషయంలో పడిపోయాం, ఏదో ఒక విషయంలో ఓడిపోయాం. ఆ స్థలం దగ్గరకు వచ్చి సరి చేసుకోవాలి, ఆ స్పాట్లోకి రావాలి. ఆ స్పాట్లోకి రాకుండా ఈ వారం దశంభాగం కాస్త ఎక్కువ ఇద్దాంలే దేవుని మందిరానికి కదా, మేనేజ్ చేస్తే మేనేజ్ అయ్యేవాడు కాదు మన మేనేజర్ కదా. వాసుని మేనేజ్ చేయొచ్చు, బ్యాంక్ మేనేజర్, 2 మేనేజర్లు ఉన్నారు ఈరోజు, వాళ్ళని మేనేజ్ చేయొచ్చు. దేవుణ్ణి మేనేజ్ చేయలేవు. ఏదో ఒక విధంగా మేనేజ్ చేద్దాం. ఇంకా మనం ఎక్కడ పడిపోయాం అక్కడికి రాకుండా, అక్కడ తిరిగి లేవకుండా, అక్కడ దేవుని క్షమాపణ కోరకుండా మందిర నిర్మాణానికి ఇద్దాం, ఒక వారం భోజనం పెట్టిద్దాం. ఇవి మేనేజ్మెంట్ అంటారు. ఈ మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఆయన దగ్గర చలామణి అవ్వవు, లోకంలో చలామణి అవుతాయేమో. పడిపోయిన చోటికి అక్కడే కలుసుకోవాలి ప్రభువుని. ప్రభువుతో మనకు ఎక్కడ ఎడబాటు వచ్చిందో అక్కడికి వచ్చే కనెక్ట్ అవ్వాలి. ఎక్కడోనే కనెక్ట్ అవుతారంటే కనెక్ట్ అవ్వడాయన. ఇప్పుడు చూడండి, అబ్రహాము, ఓడిపోయిన అబ్రహాము ఇప్పుడు ఓడిస్తున్న అబ్రహాము ఎక్కడికి వచ్చాడు చూద్దాం కదండి. కీర్తనల గ్రంథం 145 2-3 వచనాలు నేను చెప్పి ముగిస్తాను. కీర్తనలు 145 145 145 14 వచనం చదవండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. ఆయన క్యారెక్టర్ ఇదండి. దేవుని యొక్క గుణలక్షణం చెప్తున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు దావీదు. దేవుని గుణలక్షణాన్ని చెప్తున్నాడు. ఎవరంటే ఆయన పడిపోయిన వారిని, చెప్పండి పెద్దగా, పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు అంటే బలపరుస్తాడు, పైకి లేవనెత్తుతాడు. ఆ తర్వాత కృంగిపోయిన వారిని పైకి. దావీదు ఈ మాటలు రాశాడంటే దావీదు జీవితంలో పడిపోయాడు, కృంగిపోయాడు. పడిపోయిన రోజున దావీదు పశ్చాత్తాపడితే లేవనెత్తలేదా? 51వ కీర్తన చదవండి. దావీదు ఎలాగూ తాను కట్టుకున్నాడో దేవునిలో, మరలా పరిశుద్ధతలో ఎలాగూ బిల్డప్ చేసుకున్నాడో లేదాగూ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడో తన లైఫ్ని, 51వ కీర్తన అంతా మనం చదివితే ఎలాగూ పశ్చాత్తాపడ్డాడో, తను ఏ స్థితిలో పడిపోయాడో ఆ స్థితిలోనే లేచాడు. పడిపోయిన స్థితిలో ఉన్నవారిని ఉద్ధరించేవాడు ఆయన. రెండవది లేవనెత్తేవాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎక్కడ మనం ఆగిపోయాము, ఎక్కడ మనం ఏం చేయాలి? ఆయన లేవనెత్తాలి, ఉద్ధరించాలి అంటే మనం ఏం చేయాలి? యోబు గ్రంథానికి రండి. 30:24 కీర్తనలకు ముందు 30:24 ఒకడు పడిపోయిన ఎడల వాడు చెయ్యి చాపడా. అది మనం చేయాలి. పడిపోయిన వాడు ఏం చేస్తాడు? చెయ్యి చాపుతాడు. ఎవడైనా చెయ్యిస్తే లేవడానికి ప్రయత్నం చేస్తాడు. చెయ్యిచ్చేవాడు సిద్ధంగానే ఉన్నాడు. నీవు చెయ్యి చాపితే ఆ చెయ్యిని పట్టుకొని నేను లేవనెత్తడానికి సిద్ధంగా. రెండవ మాట యోబు అంటున్నాడు, ఏమన్నాడు? ఆపదలో ఉన్నవాడు మొరపెట్టడా. చెయ్యి చాపాలి, ఏం చేయాలి? రెండవది మొరపెట్టాలి. చెయ్యి చాపి ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను లేవనెత్తయ్యా, నేను ఈ స్థితిలో పడిపోయాను, ఇక్కడి నుండి అపశృతి ప్రారంభమైంది నీకు నాకు, ఆత్మీయ జీవితంలో నీ నుండి నాకు ఎడబాటు వచ్చిందయ్యా, అక్కడే నేను పడిపోయాను,
నేను చెయ్యి చాపుతున్నాను ప్రభువా, నన్ను లేవనెత్తవా నీవు మొరపెడితే ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే అదే స్థలములో ఉండడం దేవుని చిత్తం కాదు. ఓడిపోయే స్థితిలో ఉన్న అబ్రహాము ఓడించే స్థితిలోకి వచ్చాడు. జయ జీవితము. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇంకొక మాట చూసుకుని 3:2. అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై చదవండి. తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. శరీరాన్ని స్వాధీనపరుచుకునే శక్తి మనకుంటే అదే జయ జీవితాన్ని ఇస్తుంది. మనము అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము అంటున్నాడు యాకోబు. ఒకసారి మనం కళ్ళు మూసుకుంటే దేవుని సన్నిధిలో ఏ విషయాల్లో మనం తప్పిపోయామో దేవుడు మనతో మాట్లాడగలడు. కాబట్టి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఏం కనపడుతున్నాడు? తప్పిపోయిన స్థితిలో లేడు అబ్రహాము, ఓడిపోయిన స్థితిలో లేడు అబ్రహాము, విజయుడుగా కనపడుతున్నాడు. జయించిన అబ్రహాము. అంతకుముందు ఓడిపోయిన అబ్రహాము, ఐగుప్తులో జయించిన అబ్రహాము. ఇలా చెప్పుకుందాం. ఓడిపోయిన అబ్రహాము, పరిస్థితులకు ఓడిపోయిన అబ్రహాము, పరిస్థితులను ఓడించిన అబ్రహాము. ఓడించి ఎక్కడికి వచ్చాడు అంటే అబ్రహాము తన జీవితంలో తిరిగి రావాలి అంటాడు. ఎక్కడికి రావాలి? ఎక్కడికో చోటకు పోదాం అనుకుంటాం. కాదు, దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమని అంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు వెళ్ళి ఇదే యెహోవా, నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇక్కడ ఒక మాట మనకు కావాల్సిన మాట ఉంది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ఆ మాట చాలండి. ద్రోహి వగు ఇశ్రాయేలు. ఓ ఇశ్రాయేలులారా, మీరు ద్రోహం చేశారు. నా పట్ల మీరు ద్రోహం చేశారు. అయినా ఏమంటున్నాడు? తిరిగి. అదండి ఆయన ప్రేమ. మీరు చేసిన ద్రోహానికి నేను శిక్షించను, మీరు తిరిగి రండి అంటున్నాడు. అందుట్లో ఏమంటున్నాడు చూడండి. యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను. ఇది ద్రోహం చేసిన వారితో మీ మీద నా కోపం పడనీయను, నేను కోపపడను, తిరిగి రండి. ఇంకో మాట అంటున్నాడు, నేను కృపగలవాడను గనుక ఎల్లప్పుడూ కోపించువాడను. ద్రోహి అయిన ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ద్రోహులయ్యారు మీరు. కానీ తిరిగి రండి, నా కోపం మీ మీద పడనీయకుండా చూస్తాను. నేను కృపగలవాడిని, ఎల్లప్పుడూ నేను కోపపడను అంటూ 14వ వచనం చదవండి. భ్రష్టులగు పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానులను కుటుంబంలో నుండి 2 గాను మిమ్మను తీసుకొని సియోనుకు రప్ప. మనకు చాలు. నేను మీ భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, ద్రోహియగు ఇశ్రాయేలీలారా తిరిగి రండి అంటున్నాడు. ఇశ్రాయేలు ఆయన పిల్లలే. మీరు భ్రష్టత్వంలో ఉన్నా కూడా పర్లేదు, తిరిగి రండి. 22వ వచనం చదవండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు. ఆయన యుద్ధకు తప్ప ఇంకెక్కడికి పోవడానికి లేదు.
ఆల్టర్నేట్ లేదండి ప్లేస్. ఆయన యుద్ధకే రావాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన పిలుస్తున్నాడు. ద్రోహం చేశారా, భ్రష్టత్వంలో ఉన్నారా, నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకే నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అంటే మాకు మరొక దిక్కు లేదయ్యా. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు, నీవు ఆయన యొద్దకు రావాల్సిందే. ఆయన యొద్దే నీకు కృప దొరుకుతుంది. ఆయన యొద్దే నీకు కృపను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మొదటి స్థలానికి రావాలి కదా. 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం. అబ్రహాం ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి రావాలి అబ్రహాము? తను మొదట బలిపీఠము కట్టిన స్థలానికి రావాలి. అక్కడికి రా అబ్రహాం. అక్కడ మాట్లాడదాం ఏదైనా ఉంటే, అక్కడే తెలుసుకుందాం మన వివాదం. అవును, బలిపీఠము యొద్ద మన వివాదం తీర్చబడుతుంది. బలిపీఠము యొద్ద పశువు ఎలాగ వధించబడుతుందో, ఆ బలిపీఠము యొద్ద మన ప్రభు వధించబడ్డాడు. ఆ కలువరి శిలువలో మనకు ఆయనకు ఉన్న వివాదం తీరిపోయింది. ఆ బలిపీఠము యొద్ద, ఆ శిలువ యొద్ద మనం కలుసుకున్నాం ఆయన్ని. ఆయన బిడ్డలమయ్యాం. మరలా దారి తొలగిపోతే ఎక్కడికి రావాలి? అదే స్థలానికి రావాలి. బలిపీఠం మొదట స్థలానికి రా అంటున్నాడు అబ్రహాము. ఇక్కడున్నాను ప్రభు, అయితే లే, ఎక్కడన్నా ఉండు, నువ్వు అక్కడికి రావాల్సిందే. చదువు మొదట, ఫస్ట్ నుంచి చదువు. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరాను. అక్కడికి రావాలి. తాను మొదట బలిపీఠము కొట్టిన చోటకు చేరి ఏం చేశాడు? అప్పుడు అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. తన తప్పిదాన్ని ఒప్పుకునే పరిస్థితి. 8వ వచనం కూడా చూడండి, 13:8. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక చాలు అది మనకి ఇప్పుడు వెళ్తే లేట్ అవుతుందిలే, ముగించుకుందాం మనం. 13:18 వచ్చేసేయండి నేరుగా. అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములోనికి, అక్కడ యెహోవాకు, హెబ్రోను అనగా సహవాసము, దేవునితో సహవాసం కలిగిన అబ్రహాముగా మనం చూస్తాం. ఎప్పుడైతే అబ్రహాము జయ జీవితం కలిగి ఉన్నాడో, గెలుస్తూ వచ్చాడో, ఓడిపోకుండా ఓడించే స్థితిలో ఉన్నాడో, దేవునితో సహవాసము అనే మాట మనం చూస్తాం. ఓటమి ఎరుగని వాడుగా చూస్తాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో కూడా హిజ్కియాను గురించి ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందానన్నాడు. చూడండి, తీయగలిగితే తీసి చదవండి. 18:7, 2వ రాజులు 18:7. కావున అతనికి యెహోవా తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవుడు తోడుగా ఉన్నాడు హిజ్కియాకి. వెళ్ళిన చోటనెల్లా ఏం పొందాడంట? జయము పొందాడు. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ జయాన్ని గురించి అంటాడు. 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి, 57. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరంట ఆయన? మనకు జయము విక్టరీ అంటూ అస్. మనకు జయము అనుగ్రహించే వానికి దేవునికి స్తోత్రము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయము అనుగ్రహించాలని ఆయన ఓడిపోయిన స్థితిలో ఉండాలని కాదు, పడిపోయిన స్థితిలో ఉండాలని కాదు, తిరుగ లేవనెత్తి జయ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ విక్టోరియస్ లైఫ్. క్రైస్తవ జీవితము విజయవంతమైన జీవితం. అలాగూ మనము ప్రభువు కొరకు జీవించబద్దులమైన. దేవుడి కొద్ది మాటలు మన కొరకు
దీవించునుగాక. ప్రార్థన. హరిబాబు గారు